ओम क्षेत्रस्य पदिनामयं विदेयते यामशुंभोषस्वास्नो मृडादिदृशे स्वाहा अस्तेदावशस्पतिर्वग्रः भवशेषेन्द्रः परेतस्वस्दावेन्द्र स्वाहा भवालाजस्सिंहदे स्वाहा अक्षुदे सोमो ब्रवीदन्तर् विश्वानि विशिजाग्निं च विष्णुः वापश्च विश्वव्यापशास्त्रवाद तदों विष्णुर्वाद्यदिष्टदशाङ्ग्रः स्वाहा सबुद्धिया भवानस्य विष्टा सदस्य यो नमसदस्य यो स्वाहा स्वाहा विरादि विष्णुय रात्रस् स्वाहा इन्द्राणि मासनानि शिवन्ति महाविष्णु सख्यस्यापरम् ओम त्र्यंबकैरामहे पुष्टिवर्धनं कुर्वाणः तद्यो क्षीयमामृता स्वाहा स्वाहा
विश्वस्तपदे इंद्रियाय प्रोण भीमः कुचरोगिष्टाः यस्योषं अथो ये सुद्वानो देभ्यो कर्णमः प्रवञ्चनोस्तो व्यवनात्मयोज्याम् स्वाहा यास्त्रयस्य शोभानां अवदत्य संस्तकं सहस्राक्षुदैः स्वाहा शास्त्रादे निलयना धर्मदेशेतशोदे चेतशोभनास्ते भ्रमस्ते नावडीन्द्रे दशमाश्च धाम्वेष्टं बोधं भैदः स्वाहा ॐ रुद्राय नमः ज्ञानिनामभिचेतां सुदेवी भगवतीता परादाक्षमोहाय महामाया प्रयच्छति स्वाहा दुर्गे स्मृता हरसभीकटशेषदन्तोः स्वस्ते स्मृता पदमदीपशुभां ददाति दारिद्र्यदुःखभयहारिणिगात्मदन्या सर्वोपकारकरणाय सदाद्रजपिता स्वाहा బంగారు మైసమ్మ గుడి ఈ రోజు అంటే మొత్తము కూడా మంచి జరగాలి, సమాజము దానికి తోడు సరూర్ నగర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఈరోజు ఇక్కడ పూజలు జరగడం జరుగుతుంది. ఎవరైతే ఒక వ్యక్తి చేశారో అది వ్యక్తికి మాత్రమే ఉంటుంది, తను మాత్రమే తప్పు చేశారు, దాన్ని మొత్తముకి కలపాలి, మొత్తంని అంటాలి అని మాత్రం అనుకోవడం తప్పు. రోజు యథావిధిగా మనం భక్తులం ఎలాగైతే దేవుడి దర్శనానికి వస్తామో, దేవుడి రక్షణ కోసం కోరుకుంటామో, అలాగే ఇప్పుడు కూడా అందరూ భక్తులు రావాలి, సంతోషంగా సుఖ సంతోషాలతో మన సరూర్ నగర్ ప్రజలందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. सप्तधाम प्रियामी सप्तहोत्रा सप्तधात्मा जगन्ति सप्तयो भजन्त्रिय जय योगसारी
శ్రీయాపనాథో ఓం దేవుని మీద ఇస్తాం ఓం తదంగద్వయన ప్రాచ్యందశదేవాత్మజవాంతయింతాం దక్షిణాజాం దక్షిణాసాః ప్రథమాంతయింతాం ఉదయేచ్ఛాం దశభాగమాంతయింతాం ఉదయీచ్ఛాం దశ తేజస్వీ యశస్వీ బ్రహ్మవర్చస్వీ భవతి ఓమాంతే శ్రీజనపురుషాయ నమః ప్రాగాదిపరస్తరణాన్ ఉత్తరే విసృజేత్ బ్రహ్మణే నమః వరందయామి భవత్కృత బ్రహ్మత్వమనసోత్సాహ హిరణ్యముదభ్యమహం సంప్రదతే నమః మిగిలిన నిర్వేవస్కోవాలి ఓం తదంగద్వయన ఒకటి వేసి చాలు ఒకటి రెండు మళ్ళీ మంట బాగా వస్తుంది వేసారట పక్కన పెట్టి ఆ జరపాలయ్యా కొంచెం కవర్ అవన్నీ కూడా మొత్తం దిగాలి అస్మాన్ విశ్వాదేవ భజనాన విద్వాన్ మగవాళ్ళు మంట కూడా చేయండి మగవాళ్ళు ఏమయ్యా यो देव्यानि मानुषाजनो गुंषे अन्तरविश्वानि विद्मनाजगाति अत्सागिरो पदयो देवजन्ति एयद्द्रविणं भिक्षमाणाः सुदृशकं सुप्रदे गत्कुस्पञ्चम् नमस्ते नमस्ते दक्षिणाङ्गनीयाय महावेद्यै नमो नमः काण्डध्वजोपपाद्याय नमः ब्रह्मस्वरूपिणे वर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाच्युतगोविन्दमाधवानन्दकेशवा केशवासुदेव नमोऽस्तुते विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियन्ते हर हर शम्भो गिरिजावन्दन शिव शिव शङ्कर भूपते शिव शिव शङ्कर भूपते शिव शिव शङ्कर भूपते शिव शिव शङ्कर भूपते हर हर शम्भो गिरिजावन्दन हर हर शम्भो गिरिजावन्दन शिव शिव शङ्कर भूपते शिव शिव शङ्कर भूपते गिरीश महावज्रधेरश्वा गिरीश महावज्रधेरश्वा गिरीश महावज्रधेरश्वा गिरीश महावज्रधेरश्वा गिरीश महावज्रधेरश्वा गिरीश महावज्रधेरश्वा उद्धरदीन कृपा जलधे उद्धरदीन कृपा जलधे हर हर शम्भो गिरिजावन्दो हर हर शम्भो गिरिजावन्दो शिव शिव शङ्कर भूपते शिव शिव शङ्कर भूपते देवानाशीपते सानीति देखना ब्रह्मणवहति एवं वैजमान आजस्तेजो दधाति कर्मणो रेडी कर स्वस्ति
ఓం శాంతి శాంతి శాంతి. గాయత్రియా అన్న ఇక్కడ ఆదిశంకర వారి బట్టలు. నమో రాజేవో వారస్వతే నమో కృష్ణే శాంతి శాంతి. హరి ఓం మీ దగ్గర చెప్పుల్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చమ్మా. చెప్పుల్లో నీళ్ళు అయిపోతే కలశాల్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చండి. ఓం నమో భాజయాచో భజంత్రి వద్దయ్య చెప్తాను. ఒక డోలు ఒకటి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి. మంగళం గురుగణగరావమ్మ మూలగన్నమాయమ్మ దేవాదిదేవి. మంగళం గురుగణగరావమ్మ నమో తులసీదేవి. మంగళం గురుగణగరావమ్మ మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళగర మధుర మీనాక్షి. మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళగర మధుర మీనాక్షి. చంద్రుని మించిన ముఖమున చుక్క నొక్కిన ముక్కు వజ్రము. చంద్రుని మించిన ముఖమున చుక్క నొక్కిన ముక్కు వజ్రము. అందలకి బ్రోగామేల రామ జగమ్ముల గన్నమాయమ్మ దేవాదిదేవి. మంగళం గురుగుణగరావమ్మ వారణాసి విశాలాక్షి. సమయంగామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్వరోదరాదో వేళాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం. నమస్తే నమః శివాయ శివాయ నమస్తే నమః శివాయ నమః శంకరాయ శంకరాయ నమః. జరుగుతూ అవి కూడా పవిత్రమవుతాయి. ఇవి ఒక్కటి ఈ స్థలమే పవిత్రం కాదు. చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా మంచి జరుగుతూ ఉందనుకోండి, మంచి జరిగితే దాని యొక్క ప్రభావం ఎంతవరకు అనంటే ఎవరు ఇక్కడి వచ్చి రోజు ప్రసాదంగా ఇక్కడికి దానం వచ్చి చెయ్యాలని మనకు ఎంతో సెంటిమెంట్గా ఉన్న భక్తులు ఎక్కడి నుంచో మనకు కిలోమీటర్ల దూరం నుంచే కాకుండా ఇతర ఊర్ల నుంచి వచ్చేవారు కూడా ఉన్నారు ఇక్కడ భక్తులు. కనుకనే ఎంతవరకు ఈ యొక్క పుణ్యం పాకుతుందో అంతవరకు దాని సత్ఫలితమే తప్ప ఇక్కడ పాపం అనేటువంటిది ఉండదు. ఇక గంగా నదిలో వచ్చి మనము కాశీకి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఒక పుణ్యాత్ముడు వెళ్తాడు. అట్లాగే భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. మన వేద పండితుల చేత మరి ఇలా
హోమం చేయడం జరిగింది. మరి దేవాలయాన్ని కూడా శుద్ధి చేసుకోవడం జరిగింది. దయచేసి భక్తులందరూ కూడా గ్రహించి మన్నించి అందరూ కూడా నిత్యం జరిగే కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఏదైతే రోజు కార్యక్రమాలు చేస్తారో మా పారాయణ గ్రూప్ వాళ్ళందరూ రెగ్యులర్గా మీ కార్యక్రమాల్లో మీరు ఉండాలని ఈ దేవాలయ కమిటీ మీకు పూర్తిగా సహకరిస్తుందని, అట్లనే నిన్న మన జరిగిన దుర్ఘటనకు మన దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మరి మీరందరూ కూడా దేవాలయాన్ని అమ్మవారిని నమ్ముకొని మనం అందరం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా నిత్యం జరిగే పూజలో పాల్గొనాలని, మేమందరం కూడా మీ వెనుక ఉంటామని, మీరు ఏమి ఇచ్చినా మీ విరాళాలు ఏమి ఇచ్చినా మీకు దేవాలయానికి ఏమి ఇవ్వాలన్నా నాకు అరవింద్ గారికి చెప్పి ఇవ్వండి, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందనే మాట చెప్తూ మా వాసవి గారు మరి ఇలా అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. సంప్రోక్షణ సందర్భంగా వాసవి అండ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. అట్లనే ఇలా శుభకార్యం ఏంటంటే మన మాజీ కార్పొరేటర్ మన అనితా దయాకర్ రెడ్డి గారి పుట్టినరోజు, మరి ఆమె కూడా దీవెన తీసుకోవడానికి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి పంతులు గారు ఒకసారి మాజీ కార్పొరేటర్ గారికి కొంత ఆశీర్వచనం ఇవ్వండి, కొంత అమ్మ మీరు కూడా సన్మానం చేయండి. వాసవి గారు అమ్మ మీరు దేవాలయ కమిటీ తరఫున అరవింద్ ఒక్క నిమిషం గారు. పంతులు గారి వ్యక్తిగత విషయాలతో కూడా సంబంధం లేదు, అతనితో టెంపుల్ కూడా ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి రోజుగా యథావిధికి వచ్చే కార్యక్రమాలకు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అన్ని కార్యక్రమాలు మేము ఏం కడతామని చెప్పి నాకెందుకు లేనకుండా టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కొంచెం బాధ్యతగా ఇదంతా మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా మీరు కూడా కొద్దిగా ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ కొంత మిస్బిహేవ్ చేసిన ఇక్కడ ఎవరన్నా వర్కర్సే కానీ మీతో రూడ్గా మాట్లాడినా ఎటువంటి విషయాలు ఏమాత్రం మీకు దాని కొద్దిగా ఇబ్బంది నెరవేరుస్తున్నారు, అదేవిధంగా నెరవేర్చాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. జై బంగారు భాష. ఇప్పుడు వాసవి గారు దయచేసి ఇక్కడ ఉన్న భక్తులు ఒకరొకరు తీసుకోవాలి. అట్లా మా మాజీ కార్పొరేటర్ దయాకర్ రెడ్డి గారు చేసిన శ్రీ గురుభ్యో నమః. సరూర్నగర్లో వెలిసినటువంటి అద్భుత శక్తి క్షేత్రం బంగారు మైసమ్మ దేవాలయం శ్రీ కాశీ వైద్యనాథేశ్వర స్వామి దేవాలయం. ఆ యొక్క దేవాలయంలో ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమాలు అంటే నిత్యం కూడా జరిగేటువంటి అర్చనలు అభిషేకాలు ఏదైతే ఆరాధనలు అవుతూ ఉన్నాయో వాటన్నిటికంటే కూడా ఇంకా ఈ రోజు నుంచి ఉత్తమంగా ఇక్కడ ఆ యొక్క ఆరాధన ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదానం అనేటువంటిది కూడా నిరంతరం కూడా సాగుతూ ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సరూర్నగర్లో భక్తులకు ఏదైతే అనేక విధమైనటువంటి ఆపదలు తొలగుతూ ఉన్నాయో వాళ్ళు ఆ యొక్క వారి కోరికలన్నీ కూడా తీరుతున్నాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు, దేవాలయంలో ఆరాధనలు అర్చనలు అభిషేకాలు కొనసాగుతాయా,
మరి ఆ విధమైనటువంటి విషయాన్ని అడిగేటువంటి వారందరికీ కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఎట్లాంటి ఆటంకం లేకుండా ఈ అర్చనలు అభిషేకాలన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. నిరంతరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది భక్తజన మండలికి, ధర్మకర్తృత్వ మండలికి, అర్చకులకు, ప్రతి వారికి కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఎట్లాంటి సంవత్సరాది నుండి, సంవత్సరార్థం అంటే 1.5 సంవత్సరాల నుండి కూడా నిరాటంకంగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఇది. మళ్ళీ కూడా భవిష్యత్ కాలంలో ఎట్లాంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతుంది. అది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రతిదీ కూడా మళ్ళీ కూడా మనం కొనసాగించుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు. శుభం. సరూర్ నగర్ గ్రామ ప్రజలకు, సరూర్ నగర్ చుట్టూరా ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సరూర్ నగర్ పట్టణంలో వెలిసినటువంటి పురాతనమైన దేవాలయం శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంకు మేము ఫౌండర్ ట్రస్టీ. ఈ దేవాలయంలో గత సంవత్సరం నుండి మరి పేద ప్రజలకు, ఇక్కడ వచ్చే భక్తులకు రోజుకు 400 మంది చొప్పున నిత్యం అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇది సరూర్ నగర్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇది ఒక పుణ్య కార్యక్రమంగా భావించి మరి మా ట్రస్ట్ సభ్యులందరూ, దేవాలయ కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి మరి దాతల సహాయంతో ఒక్కొక్క రోజు దాతలు సహాయపడకున్న మా సొంత ఖర్చులతోని మరి అన్నీ కూడా ఇలా రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రతి అమావాస్య రోజు మా ఆర్యవైశ్య సోదరులు మరి అమావాస్య రోజు బ్రహ్మాండమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అట్లనే పౌర్ణమి రోజు మా మహిళా సోదరిమణులు ఏర్పాటు చేస్తారు. అట్లా నిత్యము దగ్గర 410-12 రోజులు ఏరటికి అవుతూ ఉన్నది నిత్య అన్నదానం చేయబట్టి. కొందరు దీని మీద కొంత కామెంట్లు చేస్తూ ఉన్నారు, కొంత అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా తప్పు. మరి ఒక దైవకార్యంగా భావించి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఈ దేవాలయం దగ్గర రోజుకు 400 మందికి తక్కువ కాకుండా మేమందరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులారా మీ అందరూ కూడా విజ్ఞప్తి, ఈ సరూర్ నగర్ చరిత్రలోనే ఒక గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అన్నదానం చేసే దాతలందరూ కూడా మరి దేవాలయంలో మా మేనేజర్ గారు ఉంటారు, అక్కడ రిసిప్ట్ తీసుకోండి, మీకు తోచిన విధంగా విరాళం ఇవ్వండి అని చెప్పి మరి దేవాలయం కమిటీ ట్రస్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా, ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడానికి మరి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బంగారు మైసమ్మ తల్లి. ఓం నమః శివాయ.